Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. విజయ్ టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ కాబోతున్న అజిత్ ఫిలిం మంచి ప్రయోగానికి డిజాస్టర్ ఓపెనింగ్స్, థియేటర్స్ లో రచ్చ చేయబోతున్న వీరమల్లి ట్రైలర్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న సీజన్ 3 త్వరలోనే ఆడియన్స్ ముందుకి రాబోతుంది. రీసెంట్ గా గ్లిమ్స్ ని రిలీజ్ చేయగా ఫస్ట్ 2 సీజన్స్ అయితే గుర్తొచ్చాయి. అండ్ ఈ థర్డ్ సీజన్ ని నవంబర్ లో రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉంది టీమ్. ఇక స్క్విడ్ గేమ్ సీజన్ 3 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఉందో చెప్తే నేను చూస్తా. సాయిరామ్ శంకర్ రీసెంట్ ఫిలిం ఒక పథకం ప్రకారం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ సన్నెక్స్ లో అవైలబుల్ గా ఉంది ఈ ఫిలిం. బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కానుంది. దానికి సంబంధించిన అనౌన్స్ ని రీసెంట్ గానే అనౌన్స్ చేసింది స్టార్మా. నాగ్ హిట్ కొట్టిన తర్వాత వస్తున్న సీజన్ కావడంతో చాలా ఎనర్జీగా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ లాస్ట్ సీజన్ కూడా డిజాస్టర్ అవడంతో ఈ సీజన్ పై జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అజిత్ తమిళ్లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్. తన సినిమా వస్తుందంటే థియేటర్కల్ గానే కాకుండా ఓటీటీగా కూడా మంచి రేట్స్ కే వెళ్తాయి. ఈవెన్ స్మాల్ స్క్రీన్ పై కూడా తన సినిమాలు ఇప్పటికే టీఆర్పీ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేశాయి. బట్ విజయ్ టెలివిజన్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అజిత్ తీసుకోలేదు. దీని వెనక చాలానే రీజన్స్ ఉన్నా కూడా ఫైనల్లీ అజిత్ మూవీ గుడ్ బై డెగ్లీన్ అయితే తీసుకున్నారు. అండ్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రెజెంట్ వస్తున్న సినిమాలు అయితే ఆ లెవెల్లో ఉన్నాయి. మరి ఇక టీఆర్పీ విషయానికి వస్తే జీతేలలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన కుటుంబస్థాన్ ఫిలిం 1.66 రేటింగ్ తో పర్వాలేదనిపించగా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన మ్యాడ్ స్క్వేర్ 7.6 రేటింగ్ తో దుమ్ము లేపింది. అండ్ రిపీట్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నారు. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో రేసుగుర్రం మూవీ 3.19 రేటింగ్ తెచ్చుకుంటూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్టాలిన్ రీ రిలీజ్ త్వరలోనే జరగనుంది. ఆగస్ట్ 22న చిరు బర్త్డే సందర్భంగా ఈ మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ జూలై నుంచి ఆగస్ట్ వరకు 10కి పైగా రీ రిలీజ్ అయితే రాబోతున్నాయి. వీటిపై సెపరేట్ గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. తమ్ముడు మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవ్వాల్సి ఉండగా జూన్ 30కి అయితే దాన్ని పోస్ట్ పోన్ చేశారు. రిలీజ్ కి ఇంకా 1 వీక్ కూడా లేకపోయినా ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేయడం ఒక షాకింగ్ థింగ్. చూడాలి మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో. డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తే ఖచ్చితంగా హిట్ వస్తుందనేది తప్పు. దాన్ని మరోసారి ప్రూవ్ చేసింది ఈ తమిళ్ ఫిలిం. మార్కెట్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఇది యావరేజ్ సినిమానే అన్న డిఫరెంట్ అటెంప్ట్ అని మెచ్చుకున్నారు. బట్ ఈ డిఫరెంట్ అటెంప్ట్ కి వచ్చింది డిజాస్టర్ ఓపెనింగ్స్. డే 1 వరల్డ్ వైడ్ గా 1 కోటి వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. సో షేర్ అయితే 50 లక్షల రేంజ్ లోనే ఉంది. మూవీ హిట్ అవ్వాలంటే ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం సరిపోవు. ఇక మరోపక్క కన్నప్ప లాంటి సినిమా ఉన్నా కూడా చితక్ కొడుతుంది కుబేరా ఫిలిం. ఫస్ట్ వారం పాటు తెలుగు స్టేట్స్ లో 1 కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 8 రోజు 1.3 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో 1.8 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా 8 డేస్ క్రాస్ తెలుగు స్టేట్స్ లో 53 కోట్లకి అండ్ తమిళనాడులో 18.4 కోట్లకి చేరుకుంది. సో తెలుగులో హిట్, తమిళ్లో డిజాస్టర్ కాబోతుంది ఈ ఫిలిం. ఇక కర్ణాటకలో 8 కోట్ల 15 లక్షలు, కేరళలో 1.18 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.5 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 27 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 8 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 112 కోట్లకి చేరుకుంది. షేర్ 56.3 కోట్ల రేంజ్ లో ఉంది. సో మరో 9.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. 10 డేస్ కంప్లీట్ అయ్యాక సార్ అండ్ రాయన్ తో కంపేర్ చేద్దాం. నాని దగ్గర రూపం ఎత్తి షూటింగ్ కి రెడీ అయ్యాడు. ప్రెజెంట్ ది ప్యారడైజ్ షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇవ్వగా బాడీ మేకఓవర్ కోసం టైం తీసుకున్నాడు. అండ్ ఫైనల్లీ ఈ రోజు సెట్ లో అడుగు పెట్టాడు నేచురల్ స్టార్. అండ్ ఈ పోస్ట్ తో అప్డేట్ అయితే ఇచ్చింది మూవీ టీమ్. ఇక మరొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మూవీ రిలీజ్ డేట్ ఎక్కడా చేంజ్ చేయకుండా మరోసారి అదే డేట్ ని వేశారు. సో ఒకవేళ పెద్దగాని పోస్ట్ పోన్ అయిందంటే సేమ్ డే రిలీజ్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. హరిహర వీరమల్లు రిలీజ్ కి 1 మంత్ కూడా లేకపోయినా ట్రైలర్ పై ఇప్పటివరకు అప్డేట్ అయితే లేదు. అండ్ ఫైనల్లీ ఈ రోజు అయితే అప్డేట్ ఇవ్వనుంది మూవీ టీమ్. జూలై 3న 11 గంటల 10 నిమిషాలకి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ వీడియో చేసే టైంకి రేపైతే అప్డేట్ రాబోతుంది. ఇక ఈ ట్రైలర్ ని థియేటర్స్ లో గంట ముందే రిలీజ్ చేయబోతున్నారు. మన దగ్గర ఉన్న సోర్స్ ప్రకారం ఈస్ట్ లో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, పిఠాపురం అండ్ జగ్గంపేట వంటి చోట్ల ట్రైలర్ అయితే 10 AM కి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ట్రైలర్ అయితే వేయబోతున్నారు. లిస్ట్ రాగానే అప్డేట్ చేస్తా. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఎగరిగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.